వాటర్ లోనే విషం కలిపి మాకు పంపిస్తున్నారు. దాని వల్ల కూడా వాటర్ ఇప్పుడు కలుషితమై మాకు రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా అయ్యే పంపిస్తున్నారు. తాగాలంటే అసలుకి పడతలేదు ఎవరికి, అసలుకి వాంతులు వస్తున్నాయి, జ్వరాలు కూడా వస్తున్నాయి, దద్దులు అసలు పిల్లలు కూడా తట్టుకోలేకపోతున్నారు, గెడ్డలు వస్తున్నాయి, చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి, ఒళ్ళంతా దురద వస్తుంది. ఇప్పుడు అవి తాగాలంటే మేము ఎట్ట తాగాల? అక్కడ ఏదో తేడా జరుగుతుంది వాటర్ అలా వదిలేరు. జూన్ నెల నుంచి ఇలా జ్వరాలు స్టార్ట్ అయింది సార్. అధికారులకు చెప్పలేదంటే ఈ రాయి ఒక నమ్మకం, మూఢ నమ్మకాలలాగా అది వేసారు. అప్పుడు మే నెల లాస్ట్ 31వ తారీఖున చేశారు. అవి చేసిన కాడ నుంచి మేమేమనుకున్నామంటే ఆ రాళ్ళు వేయటం వల్ల ఇలా జరుగుతుందేమో అనేది ఆలోచిస్తున్నాం. అక్కడికి పోతే అవేం కావమ్మా, లేకపోతే అది ఒరిగిన రాయి మీ పల్లె వైపు చూస్తుంది అందుకని అలా జరుగుతుందేమో, చూపించుకోండి అమ్మ అంటే అదొక ప్రాబ్లం అని ఒక లెక్కలో ఆలోచిస్తుంటే ఈ వాటర్ ఇంకో ప్రాబ్లం. ఈ వాటర్ కూడా మాకు ప్రాబ్లం. దాని గురించి కూడా 1-2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. చేస్తావమ్మా అని స్పందించారే గానీ దాన్ని చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా హాస్పిటల్లో జ్వరం వచ్చిందని వెళ్తే సార్ పట్టించుకోలేదు. ఫుల్గా జ్వరం వచ్చినా గానీ ఒక టాబ్లెట్ కూడా, జ్వరం టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. ఆ నైట్ అల్లా కాన్పుల వార్డు ముందు ఒళ్ళో పెట్టుకుని పేషెంట్ ని పడుకున్నాను నేను ఇంటికి రాలేక. తెల్లారి ఇంటికి వచ్చాము. మళ్ళీ వెళ్తే రిపోర్ట్లు వచ్చిన తర్వాతే చూస్తా ఉన్నారు. ఎప్పుడో వారం అయింది రిపోర్ట్లు, బ్లడ్ టెస్టులు చేసి అవి ఇవ్వలేదు. అక్కడ చూడలేదని మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ వాటర్ అనేది ఎప్పటి నుంచి ఆపారు మీకు? ఇప్పుడు ఈ మధ్య ఆపారు సార్. 10 రోజులు 20 రోజుల క్రితం నుంచి ఆపారు. మురుగు వాటర్ జరుగుతున్నాయి కాబట్టి ఆపారేమో మరి. అదే అప్పటి నుండి కొంచెం తగ్గిందా వాటర్ ఆపిన తగ్గినాయా లేదంటే? హాస్పిటల్కి వెళ్ళారు కదా సార్ చాలా మంది. మరి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకొక తర్వాత ఒకరు చనిపోతున్నారు. 31వ తారీఖు వరకు చనిపోతానే ఉన్నారు సార్. పోయిన నెలలో 4 చనిపోయారు. ఈ నెలలోనే 10 రోజులు అవుతుందా వాటర్ ఆపేసి? ఒక 20 రోజులు అట్లా అవుతుంది సార్. అంతకు ముందు వచ్చిన ఇన్ఫెక్షన్ వల్లే హాస్పిటల్కి పోయారు. ఒకళ్ళంటే ఒకళ్ళు వెళ్తున్నారు. ఒక 10 రోజులు 5 రోజులు చూస్తున్నారు. మాకు ఈ మెడిసిన్ అర్థం కావట్లేదు అమ్మా, ఇంకో చోట టెస్టులు చేశారు కదా సార్ అంటే ఇన్ఫెక్షన్ ఏనమ్మా అని చూస్తున్నారు. ఆ ఇన్ఫెక్షన్ ఏంది సార్ అంటే మాకు అర్థం కావట్లేదు అమ్మా, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వాటర్ అనేది ఊర్లో ప్రతి ఒక్కరికి ప్రతి తాగారా లేదంటే సార్ పాలకే వదిలేరు. అవి ఫిల్టర్ చేసి వాళ్ళకి వదిలినట్టున్నారు. మాకు మాత్రం ఆ కుంటలో వర్షానికి వస్తాయి. అవి వర్షానికి వచ్చి స్టాక్ ఉంటాయి. ఆ స్టాక్ ఉన్నాయి. మాకు అక్కడ బోర్ వేసి వాటిని మాకు వదిలేరు. అంటే అవి తాగలేదు సార్, వేరే తాగాము. అవి వాడుకోవడానికి, బియ్యం కడుక్కోవడానికైనా, ఎసరికైనా, స్నానాలు చేయడానికి, మొహాలు కడుక్కోవడానికి అవి వాడుకున్నాం. అవి వేరే మాత్రం తాగటానికి తెచ్చుకున్నాము. ఆ నీళ్లు వరకు స్నానాలు చేయడానికి, ఇంట్లో ఇంకా అన్నిటికీ అవి వాడుకున్నాం మేము. దాని ద్వారా ఇన్ఫెక్షన్, డస్ట్ ఎలర్జీ, గెడ్డలో కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మన్నయ్యకు కూడా ఫస్ట్ గెడ్డే వచ్చి జ్వరం వచ్చింది. ఉంది సార్, ఉంది. ఆ చివరి ఉంది. అక్కడికి వెళ్తే టాబ్లెట్లు ఇస్తున్నారు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు తీపించుకోండి అంటున్నారు. గుంటూరు వెళ్ళాలి సార్. గుంటూరు అందరూ వెళ్ళిన వాళ్ళే సార్. అందరు గుంటూరు వెళ్ళిన వాళ్ళే. జీజీహెచ్ లో బ్లడ్ ఇన్ఫెక్షన్. మరి ఒకే ఊరులో అంతమంది చనిపోతే వాళ్ళు కూడా ఏమీ స్పందించలేదా? అంటే వేరే హాస్పిటల్, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నారు, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు, కొంతమంది ఇక వాళ్ళు ఇష్టం వచ్చిన కాడకి తిరుగుతున్నారు. ఇక ఎక్కువ మంది వెళ్ళింది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. మరి ఎంత జరుగుతున్నా కూడా వాళ్ళు అప్పుడు స్పందించలేదా? ఎవరు స్పందించలేదు సార్. హాస్పిటల్లో చనిపోయినా కూడా డెడ్ బాడీని ఇచ్చి పంపించారు. కానీ మీకు ఇలా ఉంది, ఈ రోగం వచ్చింది, జ్వరం వచ్చిందని కూడా మాకు చెప్పలేదు. కనీసం వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఆ జ్వరం వస్తే వణుకు, అసలు అట్లా మాడిపోతుంది. చనిపోయారు కదా, ఇప్పుడు మీకు ఆదాయం పనులు పొలం పని చేసుకునే వాళ్ళే సార్. కూలీ పొద్దున్నే 9ంటికి వెళ్తే సాయంత్రం 6ంటికి 300 ఇస్తారు మాకు, సాయంత్రం 6ంటి దాకా. ఇంకా వాటితోనే కుటుంబం గడుపుకోవటం. పిల్లలు చదువుకోవాలన్నా కానీ, ఇంట్లో వాడుకోవడానికైనా సరే, డోకరాలు కడతానికైనా సరే అవే వాడుకోవాలి. అవి వాటిలోనే వాడుకుంటాం సార్. అందుకే మాకు ఏ ఆదాయం లేదు, మా కుటుంబాలకు ఆధారు వీళ్ళు చనిపోయారు కాబట్టి మేము అందరినీ ప్రార్థించి అడుగుతున్నాం సార్, న్యాయం చేయాలని. సీఎం గారు కూడా చేయాలని కోరుకుంటున్నాం సార్.